దేవుని వాక్యంలో చాలాసార్లు మెన్షన్ చేశారు. ఇక్కడ మరి మోయాబు రాజులు ఈ ప్రాంతంలో పరిపాలన చేసేవాళ్ళు. అది బైబిల్ టైమ్స్లో జరిగినటువంటి సంఘటన. ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఒక మ్యాప్. ఈ మ్యాప్ మొత్తం ఇట్లాంటి మొజాయిక్ను వేసి తయారు చేసినటువంటి మ్యాప్. ఈ చర్చ్ లోపల మనకి ఇదే మ్యాప్ ఆ చర్చ్ లోపల మొజాయిక్తో చేసి, ఈ చర్చ్లో 6వ శతాబ్దము 5వ శతాబ్దం దగ్గర నుండి ఈ ప్రాంతానికి క్రిస్టియన్ టూరిస్టులందరూ, మనం ఇప్పుడు ఎలా వస్తున్నామో హోలీ ల్యాండ్ విజిట్ చేయాలని వచ్చినటువంటి యాత్రికులందరికీ అప్పట్లో మరి గైడ్లు, బస్సులు ఇలాంటి అన్ని సదుపాయాలు లేవు. అప్పట్లో మరి ఈ ప్రాంతం బాగా వెనకబడినటువంటి ప్రదేశంగా ఉండేది. వచ్చిన యాత్రికులకి హోలీ ల్యాండ్కి ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఈ మొజాయిక్ మ్యాప్ను ఒకదాన్ని తయారు చేసి వచ్చిన వాళ్ళు ఏ ప్రాంతంలో ఏది ఉందో చూసుకుని ముందు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అనుకూలంగా ఈ మ్యాప్ను తయారు చేయడం జరిగింది. అదే నెంబర్ 1 ఇక్కడ మనం చూస్తే ఇక్కడ జెరూసలేం మనకి కనిపిస్తుంది. జెరూసలేం పట్టణం ఈ మధ్యలో ఉన్నది జెరూసలేం యొక్క ఇది మెయిన్ స్ట్రీట్. ఇదే కార్దో అని అంటారు. సో ఈ జెరూసలేం యొక్క చిత్రపటాన్ని మీరు చూసినట్లయితే ఈ పట్టణాన్ని రోమన్స్ జెరూసలేం సిటీని పేరు మార్చారు. ఏలియా క్యాపిటలోనా అనే పేరు మార్చినప్పుడు దీన్ని కూడా ఒక రోమన్ సిటీ లాగా నిర్మించారు రోమన్స్. సో జెరూసలేంకి జస్ట్ సౌత్ సైడ్న ఒక 7 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేమ్ అనేటువంటి పట్టణం ఉంది. అది దావీదుపురం. ఒక విధంగా చెప్పాలంటే జెరూసలేము బెత్లెహేము దాదాపు జంట నగరాల్లాగానే ఉంటాయి అన్నమాట. ఈ వెళ్తున్నటువంటి దారిలోనే మరి రాహేలు తన కుమారుని కని బెన్యామీనుని, అక్కడ రాహేలు మృతి నొందింది జెరూసలేం దగ్గర, బెత్లెహేమ్ దగ్గర. సో బెత్లెహేమ్ ప్లేస్ ఇది. నెంబర్ 3 ఇది వచ్చేసి ఇది డెడ్ సీకి సంబంధించినటువంటిది. ఈ యొక్క డెడ్ సీలో వీళ్ళు ఇక్కడ ఏదో ఒక చేపలు పడుతున్నట్టుగా, ఇది వచ్చేసి గలిలయ సముద్రానికి సంబంధించినటువంటి చిత్రపటం. ఇక్కడ వీరు చేపలు పడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇది నెంబర్ 4 వచ్చేసి జోర్డాన్ రివర్. ఇది యోర్దాను నది ప్రవహించుకుంటా వచ్చి ఇది డెడ్ సీలో కలుస్తుందని. ఈ విధంగా ఒక్కొక్క ప్లేసు. నెంబర్ 5 ఇది ఎరికో పట్టణం. ఇందాక మనం చూసాము డెడ్ సీకి దగ్గరలోనే యోర్దాను నది లేదా ఎరికో పట్టణం దాని దగ్గరలోనే ఉంది. తర్వాత ఈజిప్ట్ కూడా నెంబర్ 8 వచ్చేసి ఈ సీనాయి పర్వతానికి సంబంధించి ఒక లొకేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే ఇది ఈజిప్ట్ దేశం. ఇది ఐగుప్తుకు సంబంధించినటువంటిది, ఇది మౌంట్ సైనాయ్. అలాగే నెంబర్ 9 నైల్ నది. ఇది ఐగుప్తు దేశంలో ఉన్న నైల్ నది. అలాగే లోతు యొక్క మొనాస్ట్రీ, హెబ్రోను, నైల్ డెల్టా, ఇలా ఒక్కొక్క ప్లేస్ని వాళ్ళ మ్యాప్లో వేయడం జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి మ్యాప్ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా పాడైపోయాయి. ఇక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చినాయి ఎక్కువగా. ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఎర్త్క్వేక్స్లో ఈ పార్ట్స్ అన్నీ కూడా మిస్ అవడం వలన ఎక్స్కవేషన్ చేసినటువంటి వాళ్ళకి ఈ పార్ట్స్ లభించలేదు. అందుని బట్టి ఇక్కడ అప్పుడు ఏం చేశారు అనే దాన్ని మనం ఊహించుకోవడానికి అవకాశం లేదు. ఇది ఇజ్రాయెల్ దేశం చూడడానికి వచ్చినటువంటి యాత్రికులందరికీ ఒక విధంగా చెప్పాలంటే ఒక సహకారిగా యాత్ర చూసుకుని వెళ్ళడానికి అవకాశం ఉండేది. దీన్ని మనం చూస్తున్నప్పుడు క్రిస్టియన్ పిలిగ్రిమేజ్ అనేది ఈ కాలంలోనే కాదు, 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 6వ శతాబ్దంలో కూడా క్రిస్టియన్ పిలిగ్రిమేజ్ అనేది హోలీ ల్యాండ్లో ఎప్పుడు జరుగుతూనే ఉండేది. మరి ఎందుకు అంతమంది పిలిగ్రిమ్స్ ఇట్లా హోలీ ల్యాండ్స్కి అప్పటి నుంచి ఎందుకు వస్తున్నారంటే ఆ దినాల్లో నుండే క్రైస్తవ్యము ఈ ఇజ్రాయెల్ దేశం సరిహద్దు దాటి ఈ చుట్టూ ఉన్నటువంటి ఈజిప్ట్ మొదలుకొని ఇటువైపు ఉన్నటువంటి ఆసియా ఖండం, అటువైపు ఉన్న యూరోప్ ఖండానికి క్రైస్తవ్యం చాలా బాగా వ్యాప్తి చెందింది కాబట్టి దాని నిమిత్తమై యాత్రికులు అనేక ప్రదేశాల నుంచి ఇజ్రాయెల్ చూడడానికి పూర్వకాలం నుంచి వస్తూ ఉండేవారు. మరి ముఖ్యంగా యూరోప్ నుండి, ఆసియా నుండి ఎక్కువ మంది వస్తూ ఉండేవారు. సో ఇది ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఇది మనం లాస్ట్లో చూడడానికి వచ్చాము. అయితే చర్చ్ టైమింగ్ అయితే అయిపోయింది. చర్చిని బయట మూసేసి ఉన్నారు. బయట మనం ఫొటోస్ తీసుకుని ఓకే. ఇది ఎవరండి? ఇది ఇన్వైట్ చేసింది ఎవరు? గ్రీక్ సార్? ఇది ఇప్పుడు ఇది గ్రీక్ ఆర్థడాక్స్ వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఆ రోజుల్లో ఉన్నటువంటి చర్చ్ వచ్చేసి ఎర్లీ క్రిస్టియన్స్, ఆదిమ క్రైస్తవ సంఘాలు ఉండేవి ఇక్కడ. సో అపోస్తలు స్థాపించినటువంటి సంఘాల్లో ఇక్కడ సంఘాలు ఉండేవి.
మనం వస్తున్నటువంటి దారిలో వర్జిన్ మేరీ చర్చ్ అని చెప్పి దారిలో ఒకటి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మదిబాలోనే కింగ్స్ హైవే రాజమార్గం కూడా ఈ సిటీలోంచే వెళ్తా ఉంటుంది. మనం చూస్తాం కదా, ఈ మొయాబీలు అమ్మోనియల్ దేశంలో రాజమార్గం అని ఒకటి ఉండే కింగ్స్ హైవే. ఆ కింగ్స్ హైవే కూడా ఇక్కడే ఉంది, ఈ మదిబాతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, బట్ నాట్ టూ సిగ్నిఫికెంట్, బట్ ఓకే తెలుసుకోవడానికి. బయటికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకునే